వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీట్ పెంచేశారు షర్మిల గారు. తన సొంత అన్న మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలకు పెద్ద చర్చకు దారితీశాయని కూడా చెప్పుకోవచ్చు. కేవలం బటన్లు నొక్కితే మళ్ళీ సీఎంలు కాలేరని కూడా షర్మిల గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా బాగా వైరల్ అవుతున్నాయి. విజయవాడలో జరిగినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి షర్మిల గారు జగన్ 5 ఏళ్ల పాలన పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను వేడుకొని సీఎం అయినటువంటి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆశయాలను పూర్తిగా మర్చిపోయారని కూడా మండిపడ్డారు. అసలు ట్విస్ట్ ఏమిటంటే పాలన అంటే కేవలం బటన్ నొక్కడం కాదు, ప్రజల మధ్య ఉండాలి అంటూ కూడా షర్మిల వేసినటువంటి డైలాగు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అంతేకాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని నియంతృత్వ ధోరణి నడిచిందని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన షర్మిల గారు ఆరోపణలు చేశారు. ఇక షర్మిల ఆరోపణలు ఎక్కడితో ఆగలేదు. వైఎస్ఆర్ పేరు చెప్పుకొని ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చాక అదే సిద్ధాంతాలను అంటే ఆయన సిద్ధాంతాలను నాశనం చేశారంటూ కూడా ఫైర్ అయ్యారు. ప్రజలపైన భారీ పన్నుల భారాన్ని వేసిన వారు ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గుచేటని కూడా విమర్శించారు. అలాగే జగన్ హయాంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి తల వంచారని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒకే ప్రశ్న వినిపిస్తుంది. షర్మిల కామెంట్ వైసీపీకి మరింత నష్టం చేస్తాయా, లేక జగన్ ఈ విమర్శలను గట్టిగా కౌంటర్ వేస్తారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.